చేపట్టిన తొలి రోజు నుంచి రాబోయే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దానిని మేము చేయనివ్వము అని చెప్పారు. ఇప్పుడు అదే దిశగా కూడా ఈ ఫలితాలను చూడొచ్చు. ఒక టైంలో టీడీపీ జనసేన మాత్రమే పోటీలోకి దిగబోతూ ఉంది. బీజేపీ కాస్తంత దూరంగా ఉన్న నేపథ్యంలో నేను అధిష్టానం కాళ్ళు కూడా పట్టుకున్న పరిస్థితులు ఉన్నాయని జనసేన అనే చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ముగ్గురు కలిపి కూటమిగా ఏర్పడి ఏదైతే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు ఉందో దానిని చీలనివ్వకుండా చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పొచ్చు. రైట్. సో ఓవరాల్ గా మన పొలిటికల్ ప్రిడిక్షన్ చూసుకుంటే టీడీపీ 160 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. సో వైఎస్ఆర్సీపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. ఇక్కడైతే మనం ఒకటి వేసుకోవచ్చు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి నుండి తొలి విజయం సాధించారు. అది టీడీపీ ఖాతాలోకి పడుతూ ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ 14 సీట్లు ఆధిక్యంలో కనిపిస్తోంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇతరులైతే తమ ఖాతాను ఇప్పటి వరకు తెరవని పరిస్థితి కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఇంకా మనం క్లియర్ గా చూస్తే ఏపీలో కూటమికి తొలి విజయం రాజమండ్రి నుండి వచ్చింది. ఎప్పుడు కూడా ఉభయ గోదావరి జిల్లాలలో ఏ నియోజకవర్గాలలో అయితే ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందో ఆ పార్టీనే అధికారం చేపట్టబోతుందని మనం ప్రీవియస్ ఇయర్స్ లో చూడొచ్చు. చరిత్ర చెబుతోంది. చరిత్రను మరలా రిపీట్ చేశారనే మనం చెప్పొచ్చు. ప్రస్తుతం మనం అక్కడ చూసినట్లయితే రాజమండ్రిలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ నేతలు తెలుగుదేశం తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా సంబరాలలో మునిగి తేలారు. ఇప్పటికే ప్రోటోకాల్ ప్రకారం అధికారులు చంద్రబాబు నాయుడుకి భద్రత కల్పించిన విషయాన్ని కూడా మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. సో ఇప్పటికే తమ్ముళ్ళు సంబరాలు స్టార్ట్ చేయడం చెప్పేసి ఇటు చంద్రబాబు ప్రకటించడం జరిగిందని సోషల్ మీడియాలో ఒక న్యూస్ స్పెక్యులేషన్స్ అవుతున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఏపీలో మాత్రం టీడీపీ ఫస్ట్ బోని కొట్టిందని చెప్పొచ్చు. అదేవిధంగా మొత్తానికి ఇటు లోక్సభ స్థానాల్లో మాత్రం 16 లోక్సభ స్థానాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. అండ్ గతంలో అన్నారు కౌరవ సభ నుండి గౌరవ సభకు మమ్మల్ని పంపించాలి అనుకుంటే మాకు ఓట్లు వేయండి అని. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ చేస్తున్న సందర్భం కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు కౌరవ సభ నుండి గౌరవ సభకు మేము అందరం వెళ్ళబోతున్నాం అంటూ కూడా టీడీపీ శ్రేణులు తెలుగు తమ్ముళ్ళు శపథం కూడా చేశారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పేసి ఆయన శపథం కూడా చేయడం జరిగింది. రైట్. సో శపథాన్ని నెరవేర్చుకున్నట్లుగా కూడా మనం నెరవేర్చుకోబోతున్నట్లుగా కూడా మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. ఇప్పటి వరకు 150 పైచీలకు